నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ అనే ఏరియాలో ఉన్నాం ప్రస్తుతం మనం. సో మరి ఈ ఏరియాలో అంటే జూబ్లీహిల్స్లో ప్రధానంగా ఉప ఎన్నిక రాబోతుంది. దాదాపుగా రాష్ట్రం అంతటా దీనివైపు ఎదురు చూస్తూ ఉంది. సో మరి షేక్పేట్ ఏరియాలో చూసుకుంటే చాలా వరకు మొత్తం స్లమ్ ఏరియాలు ఇవి. సో వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, ఇలా చాలా రకాలైన సమస్యలతో వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మరి వీళ్ళ సంగతి ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్న ఏం పేరే? నా పేరు నారాయణ. ఆ, ఎప్పటి నుండి ఉండాలి ఈడ? ఈ నేను 30 సంవత్సరాలు దాటింది 30 సంవత్సరాలు దాటింది. దాటింది ఇంతవరకు ఇదే పిచ్చి సమస్యలు ఈడ? ఇవే సమస్యలు మేము బతికినప్పటి నుంచి ఇదే. ఆ, ఒక ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు, ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్, ఇంతగానం చెత్త ఈ వాతావరణం ఉమ్, జనార్దన్ రెడ్డి చచ్చిపోయినాక మాకు ఇచ్చింది ఆయన్నే. ఆ, విన్నా ఈ భూములా? ఆ, ఈ ఇండ్లు ఇచ్చింది జనార్దన్ రెడ్డి. ఆ, 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 ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఓకే, ఆ, ఆయన పోయిండా ఆ, మా బతుకులు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఎవరు వచ్చి ఎవ్వడు లేడు, పట్టించుకునేడు. ఓటు కావాలి వాళ్ళకు ముఖ్యంగా. ఆ, ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు. మా ఇది ఎంజీ నగర్, ఆ, అవును. మహాత్మా గాంధీ నగర్, షేక్పేట్. చెక్పేట్ మండలం, ఆ, ఆ, బంజరాయిల్స్, జుబ్లీస్ ఇదే వస్తుంది. వస్తుంది, అవును. అందు గురించి ఈ కేసీఆర్ ఉన్న రోజులు ఏదో ఆ చిల్లర చెత్త అన్న తీపిచ్చాడు. అవును. ఇది గవర్నమెంట్లో. టీఆర్ఎస్ గవర్నమెంట్లో తీపిచ్చాడు, కొంచెం తీసాడు, గడ్డకేసాడు, దాని వాసన రాకుండా చూసుకున్నాడు, అది చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏరియాలో వచ్చి నోడలేడు. 10,000 అప్పుడు ఒకసారి ఇచ్చిర్రు చూడు. ఆ 10 వరదలు వచ్చినప్పుడు ఒకరికి ఇచ్చిర్రు, ఒకరికి ఇయ్యలేదు, తీసుకుపోయి వాళ్ళే తినేసారు. ఓకే. సో ఇల్లు ఇదేనా మీది? నాది ఇదే ఇల్లు. అగో ఆ మూత బంద్ చేసుకుంటే ఇక్కడ మూత కొట్టుకున్నా, ఆహా. పోనీకే రాదు. సో వర్షాలు పడితే అంతా ఓ, వరదలే. వరద ఇప్పటిదాకా చూస్తే నువ్వు చాలా పరిచయం అవుతుంటివి. ఆ, ఓకే, ఈయన వచ్చి ఏం చేసింది లేదు. ఓకే. ఈయన సో మరి ఇక్కడ ఎమ్మెల్యే గోపీనాథ్ ఉండేగా ఇంత ముందు. గోపినాథ్ ఉన్నప్పుడు కూడా గోపినాథ్ నీడికి వచ్చినా ఇల్లు తిరిగిండు, ఏం చేయలేదు. ఆయన చనిపోయాడు ఆల్రెడీ. ఆయన చనిపోయాడా? ఇప్పుడు నువ్వేం చేస్తా నేను చేస్తా అని మనం ఎన్నికలను చేసి ఆడ బోర్డు పెట్టారు చూడు. అది మేము కడతాం. అది ఆయన గోపినాథ్ తరపు నుంచి వచ్చారులే. వచ్చి వాళ్ళ భార్యలు ఇవ్వడ్డదంట కదా. ఆయన వల్ల వాళ్ళ తమ్ముడు ఎవరు అదే ఈయనగడం చేసిండు. మళ్ళీ వచ్చినోడు లేడు. ఇక మా పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. కేసీఆర్ ఉన్న రోజులు పర్వాలేదు, అన్ని చెత్త రోజు కేసీఆర్ ఉన్నాడంటే గోపీనాథ్ ఉన్నట్టేగా మరి. కేసీఆర్ ఉన్నాడు, గోపినాథ్ ఉన్నట్టే. గోపినాథ్ చేయాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు మాకు ఆయన చేయాలి కదా. వచ్చి మీ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. జనార్దన్ రెడ్డి చూడు మాకు చేసిన ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కదా జూబ్లీహిల్స్ కి. ఇప్పుడు ఈయన చనిపోయిన ఉప ఎన్నిక వస్తుంది. ఏంది మరి ఈ లీడర్లు ఎవరైనా వస్తున్నారు ఇటు చూడడానికైనా? వస్తుర్రు, ఇద్దరు ముగ్గురు కలుస్తుర్రు. లీడర్ ఎవడున్నాడో వాని ఇంటికి పోతుర్రు, వాని సమస్య ఏందో చెప్పుకుంటుడు, ఆ ఆఫీస్ కాడ పోతాడు, ఇన్ని డబ్బులు తెచ్చుకుంటాడు, వాడు సైలెంట్ ఉంటాడు. అంటే మా దాంట్లో ఈ ఈ ఈ మహాత్మా గాంధీ నగలరా ఒక 10-15 మంది ఎవరింటికి వాడు లీడరే. అంటే నీవు నేను జమ అయిపోయేది ఏం లేదు, సమస్యలు మాట్లాడేది లేదు. నీకు నాకు మన ఇద్దరం అన్నదమ్ములం కొట్లాడినట్టు పగదారులం. అంటే మరి ఎలక్షన్ లో ఎవరు కోటేద్దాం అనుకుంటారు మరి? ఏమైతే కంపల్సరీ కేసీఆర్కి వేయాలని మా నిర్ణయం మాకు అది. అంతే. మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన అంటున్నారు. ఇప్పుడే 3 సార్లు వచ్చింది నా ఫోన్లో. 4,000 పింఛని, తులం బంగారం, ఆ బాళ్ళకు అత్తకు 2,500, కోడలికి 2,000. పచ్చి మోసం. గోపినాథ్ వంచి ఏమిచ్చిండు? 500 చిండిండారు అన్నాడు. 4,000 పింఛన్ అన్నాడు. ఆ 4,000 పింఛన్ లేదు. నేను పెట్టి సంవత్సరం అయింది, నాకు 65 సంవత్సరాలు. పింఛనే లేదు. ఆడ ఆఫీసులో పోయి పెట్టొచ్చి సంవత్సరం అయింది, ఇంతవరకు పింఛన్ లేదు. ఏమన్నంటే ఏమయ్యా నేను ఆడ జమ చేసి పెడతా, అది ఎప్పుడు అది ధరణి ఓపెన్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇది కాని పని అంటే మరి ఏమన్నా కావాలన్నా సార్ అని అడిగినా ఈ మాట. నీకేమన్నా మరి ఇస్తే ఇట్లా మరి ఏమన్నా సక్సెస్ చేయబడతాడంటే లేదయ్యా అవన్నీ ఏం లేవు అన్నాడు. అయితే ఈడొచ్చిన నుంచి మాకు దళిద్రం చుట్టుకుంది. గరీబుల్లో ఏం పరిస్థితి. అవే సన్న బియ్యం అన్నాడు. సన్న బియ్యం కావన్నా అవే దొడ్డు బియ్యం వాడు పాలిష్ చేసి ఇస్తున్నాడు. నీళ్ళలో పోసి పిసుకుతే మెత్తగా అవుతున్నాయి. సన్న బియ్యం అంటే మన చేనులో వంటి రాలేదు.
విన్నావా? ఆహా, చేసి ఇస్తాళ్ళు. పాలిష్ చేసి ఇచ్చినాక నువ్వు నీళ్ళు పోసి ఒకసారి 2 సార్లు కడిగినావు అనుకో మొత్తం నూకలు అవుతుంది. పనులు లేనివానికి అయితే ఇంత గంజు ఇంత పెరుగు వేసుకొని కలుపుకొని తినాలి. సో మరి ఏంటి మరి ఇక ఈ సమస్యలు అయితే బాగానే ఉన్నాయి. సో మరి లీడర్లు అయితే వస్తారు, వాళ్ళనైతే అడుగు మరి ఇట్లా సమస్యలు ఉన్నాయి అని. ప్రతి మంచిగా అడుగుతున్నావు. అంతేనా? చేస్తారయ్యా, చేస్తారు. మీరు ఓటేయండి. ఏంటి ఇది? ఓటేసినాక గుట్ల చుట్టాను అంతేనా? ఉన్న వాస్తవం చెప్తున్నా. గుట్ల చుట్టాను వీడొస్తే మాత్రం ఈ దేశాన్ని నమ్ముకొని తింటాడయ్యా. మరి ఇక్కడ నవీన్ యాదవ్ పోటీ చేస్తాడు కదా కాంగ్రెస్ నుండి. నవీన్ యాదవ్ పోటీ చేస్తే ఓటు ఎంబడి రాలే ఓటాడు. 10-15 మంది తిరిగారు, వాళ్ళే తిరిగారు వెళ్ళిపోయారు. ఆ లడ్డు భార్య అప్పుడు కార్పొరేటర్ ఉండే కదా, ఆమె వచ్చిర్రు, నిన్న వచ్చిర్రు, ఇట్లా చూసిర్రు, ఇట్లా వెళ్ళిపోయారు. 30-40 మంది తీసుకుపోయారు. ఇంత భోజనాలు పెట్టిర్రు, తలా 200-300 చేతిలో పెట్టి అంతే. నేను అంటున్నా కదా, బీజేపీకి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. బీజేపీ అంటారు కదా, బీజేపీకి ఎట్లయినా ఉంటుంది, రాదా? వస్తుంది కంపల్సరీ. ఉప ఎన్నికలా? ఉప ఎన్నికల్లో రాదు బీజేపీ. విన్నా? ఇప్పుడైతే మాకు ఆయన రావాలని మా కోరిక. ఎవరు? ఇంకెవరు? టీఆర్ఎస్. ఓకే, సరేనే. సరే రైట్.